జనరల్‌గా అందరూ తల్లులు ఏం చేస్తారంటే పడుకొని పిల్లలకు పాలిస్తారు. కానీ పడుకొని పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువవుతుంది. ఇంకోటి చెవు ఇన్ఫెక్షన్ గానీ అది వచ్చే ఛాన్స్ అవుతుంది. అండ్ ఇంకోటి పాలు అలా ఇవ్వడం వల్ల వాళ్ళకు గాలి ఎక్కువ వెళ్ళడం వల్ల వాళ్ళకు కొలికి పెయిన్ అనేది డెవలప్ అవుతుంది. సో తల్లులు ఎంతవరకు మాక్సిమం వీలైతే అంతవరకు పిల్లల్ని పడుకొని అయితే పాలు ఇవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బేబీ పొజిషన్ అనుకోండి. బేబీ ఇలా పడుకొని తాగుతుంది అనుకోండి. సో వాళ్ళకేందంటే యూస్టేషియన్ ట్యూబ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అండ్ స్ట్రెయిట్‌గా ఉంటుంది. సో ఇలా పడుకొని ఇస్తున్నప్పుడు ఆ ప్రెషర్‌కి పాలు ఈజీగా చెవులోకి వెళ్ళిపోయి చెవు ఇన్ఫెక్షన్ రావడం అలా అవుతుంది. ఇంకోటి ఊపిరితిత్తులోకి కూడా ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో బేబీని కొంచెం ఇంక్లైన్డ్ పొజిషన్‌లో ఇలా పెట్టుకొని ఇవ్వాల్సొస్తుంది. సో మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు తల్లులు కూర్చొనే పాలు ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు ఇంకా క్లారిటీగా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, ఏ పొజిషన్‌లో ఇవ్వాలి, ఎలా పెట్టుకోవాలి, బేబీని ఎలా హోల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి నియర్ బై పీడియాట్రిషియన్ ఒకసారి కన్సల్ట్ అవ్వండి.